హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్ ఇయర్స్. వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? ఓ ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, సుబ్బానే ఉన్నాడు కదా, తన హోటల్ మేనేజ్మెంట్ ఎంబీఏ చేస్తున్నాడు. తనకి ఏదో ప్రాక్టికల్ ఉంది, ఏవో తీసుకోవాలి అంటే వెళ్ళామన్నమాట. సరే మేము ఎక్కడికి వెళ్ళామంటే వన్ టౌన్లో షాప్స్ ఉంటాయి కదా, 5 రూపీస్ టు 200 రూపీస్ ఏదైనా ఉంటాయి అని చెప్పి షాపులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాం అనమాట. వాడేదో సరదాగా వెళ్తుంటే నేను కూడా వస్తా అన్నయ్య అంటే, సరే రా అమ్మ అన్నాడు. మమ్మీ నేను కూడా వస్తా అన్నారు. సరే మేము ముగ్గురు వెళ్దాం కదా అని చెప్పి, వసు నువ్వు కూడా వస్తావా అంటే తను కూడా వచ్చిందనమాట. వెళ్ళాము. ఫస్ట్ ఎంట్రన్స్ లోని ఫ్యాన్స్ కనిపించాయి, చూసాము కొంతసేపు, వాటితో ఆడుకున్నాను. ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ ఏం చూస్తున్నారు, రాగానే క్లిప్స్ బ్యాండ్స్ అవి ఉన్నాయన్నమాట. ఇంకా తగులుకొని చూసాము. ఈ లోపల నాకు గుర్తొచ్చింది, ఫ్రెండ్షిప్ డే వస్తుంది, నా ఫ్రెండ్స్ వస్తున్నారు కదా అని చెప్పి. ఇంకా వాళ్ళందరికీ కూడా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి క్లిప్స్ చూసాం. ఫస్ట్ హెయిర్ క్లిప్స్. సుబ్బన్నకి నాకు డిస్కషన్, ఎట్లాంటి క్లిప్స్ తీసుకోవాలి, పెద్దవి తీసుకోవాలా చిన్నవి తీసుకోవాలా. ఆ పెద్ద క్లిప్స్ లో కూడా డిస్కషన్ అనమాట, ఏమేం కలర్స్ తీసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏదైనా పెడితే బాగుంటది కదా. సరే రబ్బర్ బ్యాండ్స్ తీసుకుందాం, ఏం తీసుకోవాలి, పెద్ద తీసుకోవాలా చిన్నవి తీసుకోవాలా, అయితే ఏ కలర్స్ తీసుకోవాలి, ఇది డిస్కషన్ అనమాట. షాప్ లో కూర్చుని మెద్దరం నీకేం తెలీదు అనుకున్నాం ఫస్ట్ కొంతసేపు. ఆ తర్వాత సర్లే నీకు నచ్చినవి తీసుకొని, నీ ఫ్రెండ్స్ కదా అని వదిలేశాడు. ఈ లోపల వసు ఏం చేస్తున్నాను, షాప్ అంతా ఒకసారి వీడియో తీసింది అనమాట. అంటే యూజ్ అవుతుంది కదా మీకు కూడా. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత నాకు శారీ పిన్స్ బాగా నచ్చాయి, అవి కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూసాం కానీ నాకు అంత మంచిగా ఏం అనిపించలేదు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఉన్నాయండి, అంటే మనకి మినిమంగా ఇంటికి ఏం కావాలి అనేవి అన్నీ ఉన్నాయన్నమాట. క్వాలిటీ కూడా బాగానే ఉంది, బడ్జెట్లో వచ్చేస్తున్నాయి. నేను నెక్స్ట్ కప్ షూస్ అని తీసుకున్నాను, కానీ నా చేతిలో ఒక్క రోజు కూడా ఉండవు అవి, అందుకని తీసుకోలేదు. నెక్స్ట్ బ్యాంగిల్స్ చూసాం కానీ ఆ బ్యాంగిల్స్ అంతగా ఏం ఎక్కలేదు. కింద నవరంగ్ బ్యాంగిల్స్ లాంటిది ఒకటి చూసాను, అది కొంచెం బాగున్నాయి అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు నేను నవరంగ్ బ్యాంగిల్స్ తెచ్చుకున్నా హైదరాబాద్ నుంచి, ఇవి గ్లాస్వి అవి మెటల్వి. ఇంకా అందుకని చెప్పి ఇక్కడ గ్లాస్ బ్యాంగిల్స్ మళ్ళీ తీసుకున్నాము. ఈ లోపల సుబ్బన్నకి ఏవో కావాల్సిన తను ఏదో చూసుకున్నాడు. పైన టెడ్డీ బేర్స్ అవి కూడా ఉన్నాయి కదా, చూసాం అనమాట. వాళ్ళు అవి కొంచెం రేట్ ఎక్కువ చెప్పారు, అయినా ఇంకా మనకు అనవసరం కదా అని చెప్పి చిల్లని వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే అన్ని కటింగ్ కి నైఫ్స్, దాన్ని ఏమంటారు, విస్కర్ అంటారా, దాన్ని ఏమంటారు నాకు తెలియదు, అవి ఇవి అన్నీ ఉన్నాయి. తర్వాత మమ్మీ ఏమన్నారంటే, పొంగల్ వస్తుంది కదా, పొంగల్కి బొమ్మల కొలువు పెట్టుకోవాలి కదా మనం, బొమ్మలు తీసుకుందాం అన్నారనమాట. ఇద్దరు అక్కడ సెటిల్ అయిపోయి మరీ వెతుక్కుంటున్నారు బొమ్మలు. షాప్ మీదేనా అమ్మా అంటే, కాదండి మేము కస్టమర్స్ అన్నారు. సరే ఈచ్ బొమ్మ 30 రూపీస్ అంట, తీసేసుకున్నాము. మేము ఏం తీసుకున్నాము ఏంటి అంతా నెక్స్ట్ కంప్లీట్గా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా అనమాట. ఎందుకంటే అక్కడ షాప్లో ఏం అర్థం కావట్లేదు, అంతా గజిబిజి గందరగోళం, చాలా చిన్న షాప్ కదా, ఇంకా అందుకని చెప్పి అట్లా మళ్ళీ ఇంటికి వచ్చిన ఎక్స్ప్లెయిన్ చేశాను అవన్నీ. మా బిల్ ఎంత అప్రాక్సిమేట్గా 730 రూపీస్ అయింది. 3 కవర్స్ వచ్చాయి మాకు. నెక్స్ట్ ఎలాగో 1 టౌన్ దాకా వెళ్ళాం కదా అని చెప్పి ప్రేమి అక్క వాళ్ళు ఏదో బ్లౌజ్లు ఏవో కావాలి అని అడిగారు. ఇంకా అటు వెళ్ళామన్నమాట. నేను మమ్మీ ఇంకా అందరం వెళ్ళాము. మేమిద్దరం, నేను వాసంతి బయట నించుంటే మమ్మీ సుబ్బు వెళ్ళి ఏ కలర్స్ బాగున్నాయి అని అక్కకి వీడియో కాల్ చేసి మరీ చూపించారు. ఏ కలర్స్ తీసుకోవాలి, ఈ కలర్ బాగుందా ఆ కలర్ బాగుందా అని చెప్పి వెళ్ళాం. ఇంకా కొంచెం చూసిన తర్వాత అక్కడ ఒక శారీ చూసాను అనమాట, బ్లూ అండ్ బ్లూ, మంచిగా మెత్తగా ఉంటే తీసుకుందాం అనుకున్నాం, కానీ అది చాలా రఫ్గా ఉంది. ఇంకొంచెంసేపటికి మేము కూడా వెళ్ళి లోపల కూర్చున్నాము. మాకైతే బోర్ అనమాట, ఇంకేం చూడలేదు, ఓన్లీ జస్ట్ బ్లౌజ్ పీసెస్ మాత్రమే చూసాము. గ్యాప్లో సుబ్బు నిద్రపోతున్నాడు. సుబ్బు అంటే ఏంటి అని అడుగుతున్నాను నిద్ర లేచి. అయ్యో వీడియో తీసేస్తున్నావా అని చెప్పి నవ్వుకున్నాం. తర్వాత ఇంకా పక్కన ఆంటీ వాళ్ళు ఎవరో కానీ మంచి ఫన్ చేస్తున్నారు. ఇంకా అక్కడ కొంచెం షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికైతే ఇంకొచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత నేను మొత్తం ఏమేమి తీసుకున్నా అంతా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసేయండి. అంటే యాక్చువల్గా నేను కొన్ని సామాన్లు ఇందాక వీడియో చూపించినట్టుగా అన్ని సామాన్లు కొన్నాం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఏ బ్యాగ్ చూపించాలి అని చెప్పి ఆలోచనలో ఉన్నాను. నేనైతే ఇప్పుడు ఒకటి ఫిక్స్ అయ్యాను. సో ఇది అంటే ఒకటే ఐటమ్, ఇవి చూడండి. ఫస్ట్ ఇంకోండి, ఇవి వచ్చేసి ప్లేట్స్ అనమాట. ప్లేట్ ఏం లేదు, సింపుల్ ప్లేట్. ఇవి ఎన్ని ప్లేట్స్ తీసుకున్నాం, ఇవి మొత్తం 13-15 ప్లేట్స్. ఇవి ఈచ్ 10 రూపీస్ పడింది. ఇవి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి, అంటే లైట్ వెయిట్ అయినా సరే క్వాలిటీ బాగుంది. సో ఒక చిన్న వర్క్ ఉందన్నమాట వీటితో, అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇంకా బోల్డ్ కవర్స్ ఉన్నాయి మొత్తం, ఇదిగోండి
ఇవన్నీ వచ్చేసి ఒక పర్పస్ కోసం తీసుకుని బ్యాంగిల్స్. మన హైదరాబాద్లో నేను నవరం బ్యాంగిల్స్ కొనుక్కున్నాము, అలాగే ఉన్నాయి కదా అండి ఇవి గ్లాస్ బ్యాంగిల్స్, అందుకని చెప్పి తీసుకున్నాను. సెట్ 60 రూపీస్ పడింది. ఇవ్వండి. ఇవేమో శారీ పిన్స్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఈ పిల్ల ఇన్ని చీరలు కట్టుకుంటుందా ఏంటి, బిల్డప్ కోసం కొనుక్కుంది అని. ఇవి యాక్చువల్గా నాకు కాదు, నేను రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కోసం తీసుకున్నాను. అండ్ ఇదిగోండి, ఇదైతే వాటర్ ట్యాప్ ఉంటుంది కదా, దానికి పెట్టుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. ఇది 10 రూపీస్ పడింది. అండ్ ఇవి చూసారా, ఒక సెట్ 10 రూపీస్ అనమాట. ఈ క్లిప్ ఒకటి 30 రూపీస్. అండ్ ఇవి కూడా శ్రావణ మాసం వస్తుంది కదా, శ్రావణ శుక్రవారానికి మమ్మీ పూజ చేసుకుంటారు కదా, పూజ చేసుకున్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ వచ్చిన ముత్తైదులకు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి క్లిప్స్ తీసుకున్నాను. ఈ క్లిప్స్ ఇంకా ఈ బ్యాండ్స్ అన్ని కూడా వచ్చిన ముత్తైదులకి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి తీసుకున్నాం అనమాట. ఇందాక ప్లేట్స్ చూపించాను కదా, ఆ ప్లేట్స్ లో పండు తాంబూలం పెట్టేసి ఒక శారీ పిన్ పెట్టి రబ్బర్ బ్యాండ్ క్లిప్ వేసి అవన్నీ ఇస్తామన్నమాట. సో ఇంతవరకు ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి. ఇంతవరకు ఇట్లా ఒక సైడ్ లో పండు తాంబూలం పెట్టేసుకుంటే అయిపోతుంది. మొత్తం ఇది బడ్జెట్ లో వస్తాయన్నమాట. ఇంత అరౌండ్ ఈ ప్లేట్ వరకు నాకు ఇందులో ఉన్నంత వరకు ఒక 25 రూపీస్ to 30 రూపీస్ పడింది. అదంతా చాలా సింపుల్ గా అయిపోతాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏ కవర్ చూద్దాం. ఓకే, అయితే బొమ్మలకు కొంచెం స్పేస్ ఎక్కువ కావాలి, ఇదంతా ఖాళీ చేసుకుంటాను. అమ్ము బరువు కూడా ఉన్నాయి. 13 పీసెస్ తీసుకున్నాను, 13 బొమ్మలు తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి ర్యాబిట్, అంటే ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్కటి వస్తుంది. తర్వాత పేర్ చేసి చూపిస్తాను రెండు బయటకు వచ్చిన తర్వాత. ఇదిగోండి 2 ర్యాబిట్స్ తీసుకున్నాను. దీని మీద ఆగట్లేదు కూడా, ఇవి పడిపోతున్నాయి. అండ్ కృష్ణుడిని తీసుకున్నాను, చిలకలు తీసుకున్నాను, ఇవ్వండి 2 ఎలిఫెంట్స్ తీసుకున్నాను. ఇవేమో లవ్ బర్డ్స్, ఇదేమో డాల్ఫిన్, ఇది ఇంకో డాల్ఫిన్. మీకు డౌట్ రావచ్చు ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నాను అని. ఇదేమో కపుల్. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తావా అని అడగండి, ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కోసం కాదు. యాక్చువల్గా నేను బొమ్మల కొలువు పెట్టుకోవాలి ఈసారి మా ఇంట్లో అనుకున్నాను, దానికోసం ఇప్పటి నుంచి అన్ని తీసుకుంటున్నాను అనమాట. సో వినాయకుడు, లక్ష్మీదేవి. ఈ మొత్తం ఎలా సెట్ చేసుకోవాలంటే వీటిని ఇట్లా సెట్ చేసుకున్నాం అనుకోండి, ఇవన్నీ రేపు నేను బొమ్మల కొలువులో పెట్టుకోవడానికి అని చెప్పి సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఏవి ఎంతవరకు అవుతాయి ఏంటి అనేది నాకు తెలియదు, కానీ ఇవి మాత్రం తెచ్చుకున్నాను. సో ఒక్కొక్క బొమ్మ వచ్చేసి 30 రూపీస్ పడింది. ఇవి మొత్తం 13 పీసెస్, ఒక్కొక్కటి 30 రూపీస్ చొప్పున 13 పీసెస్ 390 రూపీస్ అయిందనమాట. మొత్తం నాకు ఇవి అన్నీ కలిపి 750 రూపీస్ దాకా పడ్డాయి. కానీ నాకు అన్నిటికంటే బ్యాంగిల్స్ ఒకటి బాగా నచ్చాయి. ఈ బ్యాంగిల్స్ క్లిప్, ఈ రెండు నాకు బాగా నచ్చాయి. అండ్ దిస్ ఈజ్ ఫర్ వాసంతి, దిస్ ఈజ్ ఫర్ మీ. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేస్తాం. ఇదొకటి ఇంట్లోకి కావాల్సింది. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్కే, అవన్నీ ఏమో బొమ్మల కొలువుకి. ఇంకా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేసేసుకుంటాను. షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ క్లియర్ చేసుకోవడం అనే ఒక పార్ట్ ఉంటుంది చూసారా, అది ఎంత ఇరిటేటింగ్ అంటే కొనుక్కొచ్చుకున్నంతసేపు బాగానే ఉంటుంది,
ఇవన్నీ సర్దుకోవాలి అనేది వచ్చేటప్పటికి అబ్బా ఇప్పుడు సర్దుకోవాలా అని చాలా నీరసంగా అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇవేవో బ్లౌజ్ పీసెస్ ఏవో తీసుకొచ్చారు మమ్మీ వాళ్ళు. రావట్లా, ఎస్ రాత్రి తీయాలనుకుంటా. రేపు ముత్తదులు వస్తారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ తీసుకున్నారు. 1 మీటర్ బ్లౌజ్ పీస్ 80 రూపీస్. 10 కలర్స్ తీసుకున్నట్టుంది. ఎన్ని తీసుకుందో కూడా తెలియలే నాకు అసలు. వెళ్ళాము, చూసాము. 85 చెప్పారు, 80 అన్నారు, 75 అన్నారు, ఏంటంటో చెప్పారు బ్రో, నాకు తెలీదు. వాళ్ళు ఏదో చేశారు, కొనుక్కొచ్చుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వీటిని ప్యాక్ చేసుకోవాలన్నమాట. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది. అంటిల్ దెన్ బై బాయ్.